భారతదేశానికి కాకి నితీష్ కుమార్ రెడ్డి గారు అత్యంత క్లిష్టమైన టెస్ట్ మ్యాచ్ లో అతి ఆస్ట్రేలియా పిచ్ లో మహామహుడైనటువంటి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ అలాగే రోహిత్ శర్మ గారు కూడా వెనుదిగితే వాళ్ళందరినీ ఎదుర్కొని వీరోచితంగా పోరాడి భారతదేశాన్ని పాలన కాకుండా కాపాడి ఇంకా 105 పరుగులతో ఇంకా అదేవిధంగా నిలబడి రేపు 5 గంటలు కూడా వచ్చి ఇంకా మ్యాచ్ చేసి మ్యాచ్ దొంగ దొరుకుతారు ఉన్నారు. రేపు 5 గంటలు కూడా అందరూ కూడా స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ చూసి తిరగస్తాయని మరీ కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు మా అందరికీ దైవం, ప్రత్యక్ష దైవం కాకి నితీష్ కుమార్ రెడ్డి 100 పరుగులు చేసిన సందర్భంగా మా అమ్మ కాకి అప్పలకొండంగా తీరుమని కేక్ కట్ చేయాలని కోరుతున్నాం. కాకి నితీష్ కుమార్ రెడ్డి గారి నమ్మకమైనటువంటి మరియు 69వ వార్డు కార్పొరేటర్ కాకవల్లి మరియు మన గ్రామ అందరూ వచ్చే ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తే మరియు మరి ఆశిస్తున్నాం. హలో 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 ఆడియో ఓవర్లోడ్ అట, మరి బాక్స్ అని పెడతారు ఇక్కడ సౌండింగ్ అంతా. హలో 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 త్వరగా తీసుకోండి అన్న, వాళ్ళు కేక్ కట్ చేస్తారు. ఓకేనా? హలో 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 సిగ్నల్ వచ్చిపోతుందా చూడు. హలో 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 ఓకే యాంకర్ సౌజన్య ఓకే. వైజాగ్ తుంగలాం. ఓకే అన్న ఓకే. యశోజనియ ప్రస్తుతం నితీష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న సంబరాలు అంబరాన్న ఉంటున్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డ మీద తెలుగోడు ఈ విధంగా సత్తా చాటడం ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఫుల్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నితీష్ రెడ్డి వాళ్ళ నాన్నమ్మ ఎవరైతే ఉన్నారో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఆనందంతో మొత్తం చూస్తున్న డ్యాన్స్ అన్ని కూడా వేసుకొని ఇండియన్ ఫ్లాగ్స్ తో ఇండియా ఇండియా అంటూ మొత్తం ఆనందం అవతలికి లేకుండా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ లోకల్ గా నితీష్ రెడ్డితో ఆడినటువంటి ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా కూడా ఈ విధంగా సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. మరోవైపు పూర్తిగా ఆనందంగా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఆడుతూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి వీళ్ళంతా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఈ విధంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడు, ఇండియా పేరు కూడా మొత్తం మారుమోగిపోతుంది, ఒక తెలుగు కూడా సత్తా చూపించాడు, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగిన రోజు, కాలు రగరేసుకొని చెప్పుకునే రోజు. ఏదైతే ఇండియా ఫాలో ఆన్ టైంలో ఆదుకొని కొత్తగా టెస్ట్లో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి
మరి తన సత్తా చాటాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ రోజు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియా బౌలర్ల మీద తట్టుకొని 100 చేయడమే కాకుండా నాట్అవుట్గా నిలబడడం చాలా ఆనందంగా ఉంది. మా గ్రామానికి మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది. ఈ నితీష్ కుమార్ రెడ్డి సేవలు ఇంకా భారతదేశానికి ఉపయోగపడాలని, క్రికెట్కి ఉపయోగపడాలని మేము అందరూ ఆశిస్తున్నాం. ఈ మొత్తం సిరీస్ లో కూడా నితీష్ రెడ్డి పేరు అదే మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మున్ముందు ఎటువంటి చూపిస్తారు? మేము బాగా ఆల్రౌండర్ గా రాణించాలని, ఈ ఇండియా పేరు ఇండియాకి ప్రధానమైన వెన్నుముకగా నిలబడాలని, ఇండియాకి క్రికెట్ తరపున మంచి సేవలు అందించాలని మేము అందరికీ కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆనందం అసలు లెక్క లేకుండా పోతుంది. ఒకసారి వాళ్ళ నానమ్మ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ మనోడు ఈ విధంగా ఆడుతున్నాడు, ఎలా అనిపిస్తుంది అమ్మ మీకు? చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది? తినండి. మీ మనోడి పేరు మొత్తం మారుమోగిపోతుంది. ఒక తెలుగోడు ఆస్ట్రేలియా గడ్డ మీద ఈ విధంగా ఆడాడు, అది కూడా తొంగలం పేరు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తుండిపోతుంది. విశాఖలో ఎవరి నోటి విన్నా సరే నితీష్ రెడ్డి పేరు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? నితీష్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నాం. బాగా కుటుంబం బాగా సంతోషంగా ఉన్నాం. మున్ముందు ఎటువంటి ఇంకా బాగా ఆడాలి. మీ నితీష్ రెడ్డి చూస్తున్నారు, మరి రేపు ఎలా ఆడబోతాడు? ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ నితీష్ రెడ్డికి. బాగా ఆడాలని అమ్మవారి దయ వల్ల బాగా ఆడాలని చెప్పుకుంటాం. రైట్, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మొత్తం ఈ ఇన్నింగ్స్ అనేది చిరకాలంగా గుంటుండిపోతుంది. మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది నితీష్ రెడ్డి ఈ రోజు ఈ విధంగా ఆడడం? ఈ సిరీస్ మొత్తం కూడా చాలా బాగా ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి. మా కుటుంబ సభ్యులు ఆడడం వల్ల ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గేమ్లు ఇంకా మంచిగా ఆడి మంచి పేరు తెచ్చి ఇదే మంచి లైఫ్, ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి జీవితాన్ని ఇచ్చే ఆడికి మంచి భవిష్యత్తు ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఆ దేవుడి దైవాలు ఆడికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో అమ్మ ఎలా అనిపిస్తుంది అమ్మా? ఈ రోజు ఏమవుతారు నితీష్ రెడ్డి? అన్నయ్య అవుతారా? మీ అన్నయ్య ఈ రోజు ఈ మంచి ఇన్నింగ్స్ ఆడారు, ఈ సిరీస్ మొత్తం బాగా ఆడుతున్నారు, అన్నయ్యకి ఏం చెప్తారు? చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందా? రేపు మరి ఇన్నింగ్స్ ఉంది, ఈ రోజు ఆల్రెడీ ఎలా అనిపిస్తుంది? రేపు ఏ విధంగా చెప్తారు? ఆల్ ది బెస్ట్ చెప్తారా? ఆల్ ది బెస్ట్ అన్నయ్య. చెప్పండి, నీకు చెప్పండి. ఆల్ ది బెస్ట్ అన్నయ్య, బాగా ఆడు. రైట్, మీరేం చెప్తారమ్మా? ఆల్ ది బెస్ట్ అన్నయ్య, రేపు బాగా ఆడు, ఇంకా ఈ రోజు కంటే ఇంకా ఎక్కువ ఆడు. ఇదే ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఇంకా ఆనందంలో అసలు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం మొత్తం మరోవైపు వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా కూడా ఉన్నారు. మొత్తం వాతావరణం అయితే ఇక్కడ సందడి వాతావరణం నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పూర్తిగా ఏదైతే డప్పులతో ఇక్కడ డ్యాన్సులు ఆనందంగా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద కటౌట్ ఒకటి పెట్టి మొత్తం ఏదైతే ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి నితీష్ రెడ్డి ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ఇక వైజాగే కాదు మొత్తం ఆంధ్ర మొత్తం కూడా ఇటు ఏ తెలుగుడి నోటు విన్నా సరే మొత్తం మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు నితీష్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుందండి? చెప్పండి, నితీష్ రెడ్డి ఈ విధంగా వెళ్ళాడు, ఏమనిపిస్తుంది? రైట్, వాళ్ళంతా కూడా ఆనందంలో మొత్తం ఉండిపోయినటువంటి పరిస్థితి. స్వీట్లు పంచుకొని ఒక్కొక్కరు కూడా పండగ వాతావరణం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పండగ మరో రోజు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఎలా అనిపిస్తుందండి నితీష్ రెడ్డి ఈ విధంగా ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపించండి, మన ఇండియాకి భారతదేశానికి యువ కుర్రోడు, మంచి ఉడుకు రక్తంతో ఉన్నాడు. ఆ కుటుంబం అంతా ఆయనకి ప్రతిరోజు కూడా ఆయన విన్నింగ్స్ ఆడిన ప్రతిరోజు కూడా ఆ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా మన 69వ వార్డు ప్రజలందరూ కూడా కంకణం కట్టారు. ఆయన 100% ఆయన సక్సెస్ అవుతాడు. వాళ్ళ నాన్నగారి కష్టం చాలా ఉంది, కుటుంబం కష్టం కూడా ఇంకా చాలా ఉంది. గ్రామ ప్రజలందరూ ఆయన ఫ్రెండ్ సర్కిల్ అంతా ప్రశాంతంగా ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్, అలాగే కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి గారు, మొత్తం ఆయన అభిమానులు అందరూ కూడా ఆ ఆశీస్సులన్నీ కూడా నితీష్ కుమార్ రెడ్డికి 100కి 100 ఉంటాయని కోరుకుంటున్నాం. మరోవైపు ఇక్కడ యువత కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది మీ ఏరియా కుర్రోడు ఇప్పుడు ఆస్ట్రేలియా? అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇలా సక్సెస్ అయినందుకు, ఇండియాకి వెళ్ళేందుకు. ఇక్కడ నుంచి ఏదో మారుమూల గ్రామం నుంచి తొంగలం అనేది అసలు ఎవరికి తెలియదు. అలాంటిది ఈ రోజు గాజోగ్ నుంచి ఒక కుర్రాడు తొంగలం పేరు నిలబెట్టాడు. అందరికీ సంతోషంగా. మీతో పాటు జింగ్ గ్రౌండ్ లో ఆడేవాడు కదా, ఎలా అనిపించింది ఇప్పుడు మీతో ఆడినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆడుతున్నాడు? ఎలా మేమే చాలా గర్వం ఉంది. అండ్ మాతో బిఎస్పీ గ్రౌండ్ లోకి వచ్చి లాక్డౌన్ లో ప్రాక్టీస్ చేసి ఇలాగా బౌలింగ్ వేయించుకొని బ్యాటింగ్ ఆడేసి చాలా గర్వంగా ఉంది. రోజుకి మార్నింగ్ 5కి లేపి వాడే గ్రౌండ్కి వెళ్దాం అని ప్రతిసారి అనేసి తీసుకొని వెళ్ళి 5 km రోజుకి 5 km 10 km ప్రాక్టీస్ చేసి అలాగా ఒగ్గులకుండా అలా కంటిన్యూ చేస్తూ ఆడారు. ఈ రోజు మొత్తం ఇన్నింగ్స్ అంతా చూసారండి, ఎలా అనిపించింది? ఇన్నింగ్స్ అంతా చూసారు, ఇండియా కూడా ఆల్మోస్ట్ కష్టాల్లోకి ఉంది. తర్వాత ఈ విధంగా మీరు నితీష్ రెడ్డి ఆడడం ఎలా అనిపిస్తుంది?
ఈ రోజు ఇండియాకి సెంచరీ కొట్టడం అనేది అంతా చాలా ఆనందంగా ఉంది మాకు. అందులో ఈ మ్యాచ్ 100 చాలా ఇంపార్టెంట్. నితీష్ కుమార్ రెడ్డి మా గ్రామం నుంచి తుంగరా నుంచి వెళ్ళి ఈరోజు ఇండియాకి ఆడడం అనేది ఎంతో గర్వకారంగా ఉంది. మా యూత్ అంతా క్రికెట్ స్పోర్ట్స్ ఇంకా ముందు ముందుకి పైకి వెళ్తుందని అంత ఆనందపడుతున్నాం. సెలబ్రేషన్ చాలా బాగా చేస్తున్నాం. ఈ సెలబ్రేషన్ మళ్ళీ మాకు దొరకదు. మాకు ఇండియాకి ఆడడం అనేది అంత సంతోషంగా ఉంది. ఈ సెంచరీతో మీ స్పోర్ట్స్ చాలా పైకి వెళ్తుందని ఒక యువకుడుగా మేము ఆనందపడుతున్నాం. మా గ్రామం నుంచి అంత పైకి రావడం వల్ల సంతోషంగా గర్వపడి మా సంబరాలు చేసుకుంటున్నాం. ఈ రోజు చెప్పండి, ఏమనిపిస్తుంది? పోలో ఆన్ నుండి మనకి ఇండియా గట్టెత్తించారు, రేపు ఏ విధంగా ఉండబోతుంది? మాకు మా గ్రామం తరఫున చాలా సంతోషంగా ఉన్నాం సార్. నిజంగా మేము ఎంతో గర్విస్తున్నాం. ఎందుకంటే తనకి ఐపీఎల్లో కొన్ని కోట్లు విలువైన ఆటగాడిని కూడా కేవలం 6 కోట్లకే ఎస్ఆర్హెచ్ టీము ఉంచుకుంటే ఆయన నేను ఏ విధంగా ఏ టీం తరఫున ఆడి నేను ఈ భవిష్యత్తు నాకు ఎలా వచ్చిందో దానికి అతను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి వేలంలోకి వెళ్లకుండా కేవలం 6 కోట్లకే ఎస్ఆర్హెచ్ టీం మిగిలాడు. నిజంగా మేము అందరూ చాలా గర్విస్తున్నాం. నిజంగా ఆయన డబ్బులకే ఆశపడి ఉంటే సుమారు 20 కోట్లుగా ఆయన వెళ్ళేవాడు. కానీ ఆయన ఎస్ఆర్హెచ్ టీం వల్ల ఆయనకి భవిష్యత్తు వచ్చింది కాబట్టి ఆ టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 6 కోట్లకే వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఫ్యూచర్ లో అతను హైయెస్ట్ రేటుకి వెళ్తాడు. అలాగే ఇండియా టీం కి అతని సేవలు ఫ్యూచర్ లో ఎంతో ఉపయోగపడతాయని మేము గ్రామస్తులు మేము ఎంతో గర్విస్తున్నాం సార్. థ్యాంక్ యూ. తంగళంలో అందరి వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ళ ఎవరైతే స్థానికులు అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నితీష్ రెడ్డి ఏ విధంగా ప్రస్తుతం మంచి ఇన్నింగ్స్ ఆడాడు, రేపు కూడా ఇన్నింగ్స్ ఉంది, ఎటువంటి ఇన్నింగ్స్ ఆడబడతారు? ఈ రోజు మా తుంగలం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం అండి. మా తుంగలం స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నితీష్ కుమార్ రెడ్డికి మా తుంగలం గ్రామస్తులందరూ ఆజన్మతో రుణపడి ఉంటామండి. జై నితీష్ కుమార్ రెడ్డి. అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి, ఈ రోజే కాదు ఈ సిరీస్ మొత్తం కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు కూడా ఇంకా మిగతా ఆట బ్యాలెన్స్ ఉంది. అందులో కూడా బాగా ఆడి ఇండియాకి గౌరవప్రదమైన స్కోర్ సాధించడమే కాకుండా ఈ సిరీస్ నుండి గట్టెక్కించే ప్రయత్నం కూడా చేస్తారని వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.